పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. లిటరల్లీ నేను చూసిన కొన్ని సంఘటనలు ఉన్నాయి. అంటే ఇది వ్యతిరేకమని కాదు, నేను నా కళ్ళతో చూశాను. మేము డిమాండ్ చేసిన డబ్బులు ఇస్తారా, లేకపోతే మేము బట్టలు తీసేసి ఇక్కడ నుంచోవాలి. మనం అందరం పుట్టినప్పుడు చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఎవరు కూడా ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడా నేను పెద్దవి అడుక్కుంటాను అనుకుంటామా? ఎవరన్నా మనలో నేను పెద్ద అయ్యాక నేను నా ఊళ్ళో అమ్ముకుంటాను అనుకుంటాను. అలాంటి సర్జరీ చేసుకొని వచ్చి నేను అడుక్కోవడానికి వచ్చి నేను బట్టలు ఆ విధంగా అని చెప్పేసి మీరు 50,000 డిమాండ్ చేసి 50,000 ఇవ్వాలని ఎక్కడ ఉందా? 50,000 మీరు వచ్చుంటే ఈరోజు ట్రాన్స్జెండర్స్ ఈ వ్యవస్థ ఎందుకు ఉంటుంది? వెల్కమ్ టు సుమన్ టీవీ. బిగ్ డిబేట్ విత్ జయాకి స్వాగతం. మన భారత రాజ్యాంగం మనందరికీ కుల, మత, ప్రాంత, లింగ భేదాలు లేవు. మనమంతా సమానం. మనందరికీ సమాన హక్కులున్నాయని రాజ్యాంగం సూచించింది. కానీ నిజంగా ఇదంతా సాధ్యమవుతోందా? వివక్షత అనేది మన సమాజంలో లేదా? ఇది మనందరం కూడా ఎవరికి వారం ప్రశ్నించుకోవాల్సిన విషయం. సమాజంలో మనం ఏదైతే థర్డ్ జెండర్గా చూస్తున్నామో వాళ్ళకి సమాన హక్కులు కానీ, సమాన బాధ్యతలు కానీ సమాజం వైపు నుంచి కానీ, వాళ్ళ వైపు నుంచి కానీ వస్తున్నాయా? నిజంగా ఈ వివక్షత ఈ థర్డ్ జనరేషన్లో కనిపించట్లేదా? అంటే లింగ వివక్షత అనేది ఏ స్థాయిలో ఉంది? అర్ధనారీశ్వరులుగా, ఆ భగవంతుని స్వరూపులుగా వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. కాదు, వాళ్ళంతా శాపగ్రస్తులని మరొక వర్గం మాట్లాడుతూ ఉంటుంది. అసలు ఇందులో ఏది నిజం? వారు సమాజం నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సమాజాలు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, ప్రజలు కావచ్చు, వారికి ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తోంది? ఇలాంటి విషయాలన్నీ డిస్కస్ చేయడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో కొంతమంది వివిధ వర్గాలకి చెందినటువంటి వివిధ ప్రొఫెషనల్స్లో ఉన్న కొంతమంది ఎంప్లాయీస్, అలాగే వారితో పాటుగా కొంతమంది ట్రాన్స్జెండర్స్ కూడా మన స్టూడియోలో ఉన్నారు. ఒక్కసారి వీళ్ళ అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్, ముందుగా మీ అందరికీ బిగ్ డిబేట్ విత్ జయ ఈ ప్రోగ్రామ్కి వచ్చినందుకు నమస్కారం అండి. నమస్తే. మీకు కూడా నమస్తే అండి. మీతో స్టార్ట్ చేద్దామండి. ఇంతకుముందు నేను చెప్పినట్లుగా సమాజం వైపు నుంచి కావచ్చు, వ్యక్తుల వైపు నుంచి కావచ్చు, కొంత వివక్షత అనేది మనం చూస్తూనే ఉన్నాం. మీ గురించి ఒక్కసారి పరిచయం చేసుకోండి. మీరు పడిన అనుభూతి కానీ, మీరు ఫేస్ చేసిన ఇబ్బంది కానీ ఒక్కసారి షేర్ చేసే ప్రయత్నం చేయండి మనకి. నా పేరు రచన ముద్రపోయిన అండి. నేను తెలంగాణ ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ బోర్డ్ మెంబర్ని, అలాగే ఒక ట్రాన్స్జెండర్ రైట్స్ యాక్టివిస్ట్ని కూడా. నా అనుభవం ఆల్మోస్ట్ ఆల్ అంటే మా అందరి అనుభవాలు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ 80% 90% ఒక రకంగా ఉంటాయి. చిన్నప్పుడు పుట్టినప్పుడు మేము ఎందుకు ఇలా డిఫరెంట్గా పుట్టాము, మగపిల్లలుగా పుట్టాము, అలాగే ఆడపిల్లలాగా ఎందుకు అనిపిస్తుంది మాకు లోపల నుంచి మనసులో. స్కూల్కి వెళ్ళినప్పుడు బాత్రూమ్ దేనిలోకి వెళ్ళాలి అనే ఒక సందిగ్ధము, అలానే ఇటు సైడ్ కూర్చోవాలి క్లాస్లో, గర్ల్స్ సైడ్ కూర్చోవాలా, బాయ్స్ సైడ్ కూర్చోవాలా, ఫ్రెండ్షిప్ ఎవరితో చేయాలి, ఇవన్నీ ప్రశ్నలు. మళ్ళీ ఇంటికి వచ్చి అమ్మ నాన్నని, అక్క చెల్లెల్ని, అన్నని అడిగితే కూడా వాళ్ళు చెప్పరు, నువ్వు బాయ్వి బాయ్లనే ఉండు అని వాళ్ళు చెప్తారు. ఇది లోపం అయితే కాదు. ట్రాన్స్జెండర్ వ్యక్తిగా పుట్టడము, పొట్టి వాళ్ళు, పొడుగు వాళ్ళు, నల్లవాళ్ళు, తెల్లవాళ్ళు ఎలా ఉన్నారు, అది ఒక వ్యత్యాసం మాత్రమే. సో అదొక జెండరు, అది లోపం అయితే కాదు, వ్యాధి అసలు కాదు. అది గవర్నమెంట్ సపోర్ట్ చేయట్లేదను, లేకుంటే మీకు సరైన అవకాశాలు లేవను, ఏ ఇష్యూ లేని వాళ్ళ దగ్గరికి జరిగే ఫంక్షన్, అంటే ఒక ఫంక్షను అంటే ఆ వాతావరణం ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే కదా. పూర్తిగా అక్కడికి వెళ్ళిపోయి లిటరల్లీ నేను చూసిన కొన్ని సంఘటనలు ఉన్నాయి. అంటే ఇది వ్యతిరేకమని కాదు, నేను నా కళ్ళతో చూశాను. మేము డిమాండ్ చేసిన డబ్బులు ఇస్తారా, లేకపోతే మేము బట్టలు తీసేసి ఇక్కడ నుంచోవాలా, ఇలాంటి మాటలు చాలా సార్లు విన్నానండి. మా అపార్ట్మెంట్ దగ్గరే విన్నాను. అంటే ఇప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ చేయట్లేదు అనుకోవాలా వీళ్ళకి, లేకపోతే వీళ్ళకి సరైన అవకాశాలు లేదనుకోవాలా? దానివల్ల ఇలా ఎవరైతే జెన్యూన్గా పనిచేస్తున్నారో, ఎవరైతే మీకులాగా కష్టపడుతున్నారో, ఇలాంటి వారికి చెడ్డ పేరు రావట్లేదంటారా? సో 2 విషయాల గురించి క్లారిటీ ఇస్తాను. ఎందుకు బట్టలు ఇప్పేస్తారు మా వాళ్ళు ఏదైనా జరిగినప్పుడు డిమాండ్ చేసి, ఆ విషయం ఒకటి. ఇంకొకటి అడుక్కోవటంలో సెక్స్ వర్క్లో ఎందుకు ఉన్నారు ఇంకా అని. మనం అందరం పుట్టినప్పుడు చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఎవరు కూడా ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడా నేను పెద్దవి అడుక్కుంటాను అనుకుంటామా? ఎవరన్నా మనలో నేను పెద్ద అయ్యాక నేను నా ఊళ్ళో అమ్ముకుంటాను అనుకుంటాను.
మేమందరం కూడా ఏ డాక్టరో యాక్టరో లేదా ఐఏఎస్ ఆఫీసర్ అవుతామని మా జర్నీ స్టార్ట్ చేసి ఉంటాం కదా స్కూల్కి వెళ్ళినప్పుడు, అవునా కదా. సో ఈ అండర్స్టాండింగ్ ఎప్పుడు వస్తుంది సమాజంలో? మేము మా కళలు అన్నీ మా కళలన్నీ కాలు రాసినప్పుడు ఎంత కష్టంతో రోడ్డు మీదకి వచ్చి నాన్నవాళ్ళు కన్నవాళ్ళు వదిలిపెట్టాక ఒక వ్యక్తి ముందు సమాజంలో చేజాచి అడగటం ఎంత బాధాకరమైన ఎక్స్పీరియన్సో అది మాకు ఎక్స్పీరియన్స్ ద్వారానే తెలుస్తుంది. కానీ మీకు చెప్పినా కూడా మాటలు సరిపోవు యాక్చువల్గా ఆ బాధని వర్ణించడానికి. ఒకటి. రెండోది, బట్టలిప్పే ప్రతి ఎక్కడి నుంచి వచ్చింది, ఆ వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆడవాళ్ళు సుకుమారంగా ఉండాలి, పొట్టిగా ఉండాలి, నాజుగ్గా ఉండాలి, పొడుగు జడ ఉండాలి, ఫెయిర్గా ఉండాలి అనేది పురుషులు నిర్ణయించింది పురుషాధిపత్య సమాజంలో, అవునా. సో మేము ఆడాళ్ళుగా ఉండము, మగ శరీరాలు మావి. ఒక్కొక్కళ్ళు 6 అడుగులు ఉంటారు, లావుగా ఉంటారు హార్మోన్స్ తేడాల వల్ల. అట్లాంటి వాళ్ళు చీరలు కట్టుకొని వచ్చినప్పుడు మీ ఫస్ట్ వచ్చే థాట్ ఏంటి? పిల్లలు కాగానే ఎవరైనా కానీ వీళ్ళు మగవాళ్ళు చీరలు కట్టుకొని వచ్చారు, అవునా కదా. మగవాళ్ళు చీరలు కట్టుకుని ఎందుకు వస్తూ ఉన్నారు? ఫస్ట్ ఒక క్వశ్చన్ ఒకటి, తర్వాత భయం ఒకటి. సో ఈ భయం అనాదిగా సమాజంలో ఉంది. అది ప్రూవ్ చేసుకోవటానికి నేను వెళ్ళి బలవంతంగా, నాకు పాలసీ లేదు అంటే గవర్నమెంట్ నాకు సపోర్ట్ చేయదు సర్జరీ కోసం. ఒక సర్జరీ 4 లక్షలు 2 లక్షలు అవుతుంది. నేను వెళ్ళి ఎవరో క్వాక్ దగ్గర ఆ సర్జరీ అయితే అది సక్సెస్ అయితే బతుకుతాను, లేకుండా చనిపోతాను నేను. అలాంటి సర్జరీ చేసుకొని వచ్చి నేను అడుక్కోవడానికి వచ్చి నేను బట్టలు ఇప్పుతున్నాను మేము. అంటే ఈ ప్రెషర్ ఎక్కడి నుంచి వస్తూ ఉంది యాక్చువల్గా? అంటే స్ట్రక్చరల్గా ఆలోచించండి. నన్ను బట్టలు ఇప్పే వరకు మీరు ఎందుకు చేశారంటే నా జెండర్ ప్రూవ్ చేసుకునే విధంగా మీరు ఎందుకు చేశారు? నాదొకటి, సమాజం మొత్తం మిమ్మల్ని వ్యతిరేకించట్లేదు, కొద్దిమంది మాత్రమే. అలాగని మీ దాంట్లో అందరూ చెడ్డవాళ్ళు లేరు, కొద్దిమంది మాత్రం ఉన్నారు. యాక్సెప్టెన్స్ అందరూ ఒప్పుకోవాలి. ఎందుకంటే నాకే జరిగింది. నేను నా కూతురు పెళ్లి చేశా. అయిపోయిన తర్వాత సోనియా అని ఒక ఆవిడ వచ్చి రాశారు. ఆవిడకి నా దగ్గర డబ్బులు లేవమ్మా, కూతురు పెళ్ళి అసలే అప్పుల్లో పడి చేశాను నేను అంటే, నాకు ఇప్పుడు 35,000 ఇస్తేనే పోతాను. లే తల్లి, నేను అంత ఉన్నోడిని కాదు, వాళ్ళు మా అమ్మాయిని కావాలని ఇష్టపడి చేసుకొని వెళ్ళాలి, కట్నం కూడా ఇవ్వలేదు ఆవిడకి, ఖాళీ బంగారం పెట్టి పెళ్లి చేశా, అంత ఇవ్వలేను, 20 తీసుకోండి అంటే అసలు ఆ రోజు 12 గంటల నుంచి 3 గంటల వరకు ఇంకా ఇది కాదంటే, అక్క అర్థం చేసుకోక నా దగ్గర లవ్ నిజంగా ఉండి మీకు ఇస్తే మాకు ఆశీర్వాదం. ఆ రోజు అలా సతాయించారు. దీంట్లో ఎంతవరకు ఇప్పుడు నాలాంటి వాడు ఏమనుకుంటాడు, వీళ్ళేంట్రా బాబు అని మీ మీద వ్యతిరేకత ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. అయితే నేను అంటే ఇలాంటివి తరచూ జరుగుతున్నాయి, రోజు జరుగుతున్నాయి, చాలా జరుగుతున్నాయి, వందల వేలలో జరుగుతున్నాయి, అంతటా జరుగుతున్నాయి కదా. సో మళ్ళీ నేను లాజిక్కే వస్తాను. ఏంటంటే ట్రాన్స్జెండర్ వాళ్ళ జీవితాలు మారడానికి కేవలం మేం పనిచేస్తేనే కాదు, అవతల వైపు మీరు కూడా పనిచేయాలి, అవునా కాదా. సో ట్రాన్స్జెండర్ వాళ్ళకి వెల్ఫేర్ ఇవ్వాలి, రిజర్వేషన్ ఇవ్వాలని మేము మొత్తుకోవటం కాదు, మీకు అనిపించాలి. ఎందుకు అంటున్నానంటే సమాజంలో అందరి పాపులేషన్తో పాటు ట్రాన్స్జెండర్ పాపులేషన్ కూడా పెరుగుతుంది, అదే రేషియోలో, అదే నిష్పత్తిలో. అలా పెరిగినప్పుడు వాళ్ళ అవకాశాలు కల్పించినప్పుడు, వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ప్రెషర్ చేస్తారు, సమాజం మీదకే వస్తారు. సో ఇది సామాజిక సమస్యలాగా ఎప్పుడైతే అందరం మేము మీరు అనుకుంటామో రిజర్వేషన్లు కావాలి వాళ్ళకి కల్పించండి అని మీరు అంటే స్టార్ట్ చేస్తారు, ఆ రోజు ఖచ్చితంగా మార్పు వస్తుంది. సూపర్ ఎక్సలెంట్. అయితే ప్రస్తుతం మనం చూసుకుంటే ఒకప్పటి పరిస్థితులకి ఇప్పటికీ కూడా ఇంకా మనం మార్పులు ఏం చూడలేదంటారా? ఎందుకంటే ఒక సంఘంగా ఏర్పడటానికి అవకాశం దొరుకుతుంది, మంచి మంచి ప్రొఫెషనల్స్లో సెట్ అవుతున్నారు, అయినా కూడా ఇంకా రిజర్వేషన్ అంటే ఎవరో ఏదో చెయ్యాలి, వాళ్ళు ఏదన్నా ఎవరైనా చెయ్యందిస్తేనే మేము ముందుకు వెళ్ళగలుగుతాము అనే పరిస్థితుల్లోనే ఉన్నామంటారా? అంటే ఈ రిజర్వేషన్ ట్రాన్స్జెండర్ వాళ్ళకి ఎందుకు అన్నది అర్థం కాలేదు సమాజానికి కానీ, ప్రభుత్వాలకు కానీ, పొలిటీషియన్స్కి కానీ. ఇప్పుడు పొలిటీషియన్స్ ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఎన్నుకోగా వెళ్ళి అక్కడ ఉంటారు, సో సమాజంలో అధికారంలో ఉంటారు. అధికారంలో ఉన్న వాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళనే రిప్రజెంట్ చేస్తారు, మా వాళ్ళు లేరు కదా అక్కడ, అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో లేరు. దీనివల్ల ఏమవుతుందంటే చాలా సున్నితమైన విషయం గమనించవలసింది ఏంటంటే, నేను ఒకవేళ ఒక ఎమ్మెల్యే అయ్యాను అనుకో, నా కాస్ట్కి సంబంధించిన వాళ్ళు, నా జెండర్కి సంబంధించిన వాళ్ళు, నా బంధువులు నేను ప్రమోట్ చేస్తాను. దట్స్ వెరీ న్యాచురల్ కూడా అనుకుంటాను కదా. అట్లా ఉన్నప్పుడు నా వాళ్ళు, నా పార్టీ, నా జెండరు అన్నప్పుడు ట్రాన్స్జెండర్ వాళ్ళు నా వాళ్ళు ఎప్పటికీ కారు.
వాళ్ళు నా వాళ్ళు అయినప్పుడు వాళ్ళు రోడ్డు మీద అడుక్కోరు, సెక్స్ వర్క్ చేయరు కదా. పొలిటీషియన్స్ వాళ్ళు కూడా మా వాళ్ళు అనుకున్నప్పుడు ఖచ్చితంగా రిజర్వేషన్ అడిగే వాళ్ళు, ఇచ్చేవాళ్ళు వాళ్ళు. ఓకే, మీరమ్మా ఒకసారి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. నా పేరు నీతు అండి. నిన్న పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. గత 12 సంవత్సరాలుగా నేను నా జాబ్, నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రీలాన్సర్గా వర్క్ చేస్తున్నాను. అలాగే నాకు మాతృఛాయ ఫౌండేషన్ ఒక ఫౌండేషన్ ఉంది. నేను టోటల్ తెలంగాణలో ఉన్న ట్రాన్స్జెండర్ అందరి కోసం కూడా వర్క్ చేస్తూ ఉంటాను. గత 12 సంవత్సరాల కిందటే నేను జాబ్ చేయడం స్టార్ట్ చేశాను. సో అప్పటి నుంచి ఇప్పటివరకు నేను చూస్తున్నాను. ఇప్పుడు మనం ఏదైతే రిజర్వేషన్ కావచ్చు, లేకపోతే బుక్లో పబ్లిష్గా ఉండుంటే బాగుంటుందని చెప్పేసి తెలుసుకున్నాం. దానికంటే ముందుగా, వీటన్నిటికంటే ముందుగా ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో, పేరెంట్స్ ఉన్నారో, వాళ్ళ యాక్సెప్టెన్సీ ఉండేది ఉంటే నాకు తల్లిదండ్రుల ప్రేమ దొరికేది, చదువు దొరికేది. సమాజం నుంచి ఎవరైతే నన్ను చీదరించుకుంటున్నారో వాళ్ళందరికీ ఆపోజిట్గా నా పక్కన ధైర్యంగా నా వాళ్ళు ఉండేవాళ్ళు. సో పేరెంట్స్కి కౌన్సిలింగ్ అనేది, పేరెంట్స్కి ఈ ఎడ్యుకేషన్ అనేది, జెండర్కి సంబంధించిన ఎడ్యుకేషన్ అనేది చేయడం అనేది చాలా కంపల్సరీ. అందరికంటే ముందు వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి ఇంట్లో. చేసినప్పుడు ఒక పిల్లాడికి కానీ, అంటే ట్రాన్స్ ఉమెన్ కావచ్చు, ట్రాన్స్ మెన్ కావచ్చు, ఎల్జీబీటీ కమ్యూనిటీ అందరికీ కావచ్చు, చట్టపరంగా పోరాడగలిగే అవకాశం ఉంటుంది, సామాజికంగా పోరాడగలిగే అవకాశం ఉంటుంది. ఎలాంటి వర్క్ అయినా తను చేయగలను, చదువుకోగలను, జాబ్ చేయగలుగుతాను. సొసైటీలో అందరిలాగానే మేల్ ఫీమేల్ లాగా నా జెండర్ని నేను చిన్నచూపు చూసుకోకుండా వాళ్ళలాగా నేను నిల్చోగలుగుతాను అనేటువంటి ధైర్యం వాళ్ళకి వస్తుంది. సో కుటుంబం యొక్క బలం ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఎగ్జాక్ట్లీ. మీరు పోరాడటానికి కావచ్చు, మాట్లాడటానికి కావచ్చు, ఉన్నత శిఖరాల్ని అధిరోహించడానికి కావచ్చు, కుటుంబం యొక్క అండదండలు ఉండాలి. ఖచ్చితంగా మీరు అన్నట్లుగా ప్రతి కుటుంబం నుంచి బహుశా ఎవరైతే మన ఫ్యామిలీలో కొంచెం డిఫరెంట్గా ఉన్నారు అని అనిపించినప్పుడు ఆ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క సపోర్ట్, ముఖ్యంగా తల్లిదండ్రులు లేదా తోబుట్టువులు, వాళ్ళ సహాయం ఉందంటే ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళటానికి, ఎస్ అని చెప్పి గట్టిగా మాట్లాడటానికి, మీ గలం వినిపించడానికి ఒక అవకాశం రావచ్చేమో. ఈ మెసేజ్ సమాజంలో వెళ్ళాలి. ఎల్జీబీటీ, లెస్బియన్, బైసెక్షువల్, గే, ట్రాన్స్జెండర్, ఇంటర్సెక్స్, ఎస్, మిగిలిన ఆడవాళ్ళు మగవాళ్ళలాగా వాళ్ళు నార్మలే. సో ఈ మెసేజ్ వెళ్ళాలి. 100% వెళ్ళాలి. కాబట్టి ఇలాంటి చర్చా కార్యక్రమాలు, దానికోసమే ఈ చర్చ అన్నమాట. ఒకసారి మీ గురించి మీరు. నా పేరు గౌతమి. నేను 12 ఇయర్స్ నుంచి ట్రాన్స్జెండర్ వాళ్ళతోనే ఉన్నాను. మా కమిటీ పెద్దవాళ్ళతోనే ఉంటున్నాను. మామూలుగా నేను బెగ్గింగ్ వెళ్తాను, లేకుంటే షాప్ ఓపెనింగ్స్ అవుతుంటే నాకు పిలుస్తారు. వేరే వాళ్ళని పిలిస్తే అల్లరి చేస్తారేమో అనేసి కొంచెం మాకు తెలిసిన వాళ్ళు, నువ్వు వస్తే కొంచెం తెలిసిన వాళ్ళు అని నన్ను పిలుస్తుంటారు. ఆ షాప్ దగ్గరికి వెళ్ళేసి ఒక కొబ్బరికాయ కొట్టి, ఓ నిమ్మకాయ తీసేసి మంచి జరుగుతుంది, మీరు అర్ధనారీశ్వరులతో సమానం అనేసి మమ్మను అక్కడ పిలుస్తుంటారు. వెళ్తుంటాను, చేస్తుంటాను. మా పెద్దవాళ్ళు చెప్పినట్టు మేము వింటాము. మేము కూడా వాళ్ళతోని ఉండి ఏదైనా వర్క్ చూపించినా కూడా మేము చేస్తున్నాము. 15 ఇయర్స్ వరకు, 12 ఇయర్స్ వరకు మా పేరెంట్స్ వాళ్ళతో, మా అమ్మ మా నాన్న వాళ్ళతోనే ఉంటాము. దాని తర్వాత మాలో ఏదైతే మార్పు వచ్చిందో దాని తర్వాత నుంచి వాళ్ళ దగ్గర ఉండాలంటే భయం వేస్తా. ఎందుకంటే ఏం చెప్తే ఏమంటారో ఇంట్లో, అయ్యో నేను ఇట్లా చీర కట్టుకోవాలనిపిస్తుంది, నాకు ఇలా వాళ్ళతో అక్క వాళ్ళతో కూర్చోవాలనిపిస్తుంది, ముచ్చట్లు పెట్టుకుంటారు, అట్లా ఉంటుంది కదా. పెద్దవాళ్ళు వెళ్ళే వరకు వాళ్ళు బెదిరిస్తారు, అక్కడ నుంచి వెళ్ళిపో, అక్కడ నుంచి పక్క జరుగు, ఏంది నువ్వు అసలు ఎట్లా తయారవుతున్నావు, ఎలా తయారవుతావు, బొట్లు ఎందుకు పెట్టుకుంటున్నావు, కాటికి ఎందుకు పెట్టుకుంటున్నావు అని చిన్నప్పటి నుంచి విష అంటూ ఉంటారు వాళ్ళు మమ్మల్ని. కానీ పెద్దగా వయసు వచ్చే వరకు అలా భయం వేస్తుంది. అమ్మో ఇంక ఇప్పుడు నేనే ఆడపిల్లలాగా తయారయ్యాను, ఇంకో ఆడపిల్లలాగా నన్ను అంటగడతారేమో, నన్ను అక్కడ వివాహం చేస్తారేమో అనే భయానికి మేము అక్కడ నుంచి వెళ్ళిపోతామండి. వాళ్ళే కరెక్ట్ ఉండి, మా అబ్బాయి ఎట్లన్నా, మా అమ్మాయిలాగా తయారై ఉన్నా సరే, అబ్బాయిలాగా ఉన్నా సరే, మా ఇంట్లోనే ఉండు, మాతోనే ఉండు, ఈ బెగ్గింగ్ కానీ ఇవన్నీ వద్దు, మేమే ఇట్లా చూసుకుంటాము అని ఒక సపోర్ట్ లేదండి. కుటుంబం సభ్యుల నుంచే స్టార్ట్ అయ్యి పెద్దవాళ్ళు, వాళ్ళ వరకు అయిన పెద్దవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళలో కూడా అంటారు, వాళ్ళ ఇంట్లోనే చక్కగా చూడండి, మీరు బయటకు వచ్చి మేమేం చూడాలని అంటుంటారు. కుటుంబం యొక్క సపోర్ట్ లేకపోవడంతోనే రోడ్డు పాలు కావాల్సి వచ్చి, అంటే రకరకాల వృత్తుల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందంటారా? తర్వాత ఒక పాయింట్ రేస్ చేశారండి, ఏదైనా ఫంక్షన్కి కానీ, లేకపోతే పెళ్ళిళ్ళకి కానీ, శుభకార్యాలకు కానీ వాళ్ళకి నచ్చితే మాత్రమే మమ్మల్ని తీసుకెళ్ళి ఒక దిష్టి దించుకొని, ఒక కొబ్బరికాయ కొట్టించుకొని తృణమో పనమో సమర్పించుకుంటున్నారు. నార్మల్ రోజుల్లో అంటే చిన్న చిన్న వాటికి, అంటే వాళ్ళకి ఎవరికైతే నచ్చుతుందో వాళ్ళే తీసుకెళ్తున్నారు తప్ప అందరూ మమ్మల్ని పిలవట్లేదు. అన్ని చోట్లకి ఏమండి ఎక్కడైనా సరే, ఎక్కడైనా కాదు, ఎక్కడైనా సరే, ఏ ఫంక్షన్స్ అయినా కానీ దేనికైతే పనికిరాము, ఓన్లీ వాళ్ళ మంచి జరుగుతుంది అని మాత్రమే పిలుస్తారు. మిగతా టైంలో అయితే ఇక్కడ ఇంకొక విషయం ఉందండి, అది వారి వారి వ్యక్తిగతానికి సంబంధించిన విషయం. ఇప్పుడు ఒక షాప్ ఓపెన్ చేస్తున్నారు, ఒక మాల్ ఓపెన్ చేస్తున్నారు, లేదా ఒక ఇంట్లో శుభకార్యం జరుగుతుంది, అది వాళ్ళ వ్యక్తిగతం. అవునండి, ఖచ్చితంగా వీళ్ళని పిలవాలి, వీరు వచ్చి నుంచుంటే మనకి చాలా మంచి జరుగుతుందని పిలుచుకునేది ఒక వంతు. లేదు అనుకున్నప్పుడు కూడా మీ వైపు నుంచి డిమాండ్ బాగా పెరిగిపోతుందని,
మాకు ఇంత ఇస్తేనే మేము, అంటే చెప్పినా చెప్పకపోయినా రావటం, ఆ ఫంక్షన్స్కి అటెండ్ అవటం, మాకు ఇంత ఇస్తేనే మేము వెళ్తామంటాం, లేదా షాపుల దగ్గరికి వెళ్తాం, లేదంటే కూడళ్లలో కనిపించటం. ఇప్పటికీ ఇలాంటి దృశ్యాలు మీరు కాకపోవచ్చు, కొందరు అలాంటివి జరగట్లేదంటారా మనకి? నమస్తే అండి, నా నమస్తే పేరు అండి. మోనాలిసమ్మ. నేను తెలంగాణ ట్రాన్స్జెండర్ పీపుల్ అసోసియేషన్ ఫౌండర్ని. అలాగే లాస్ జడ్జిమెంట్ ఇంప్లిమెంటేషన్ తెలంగాణలో హైకోర్టులో పిఏఎల్ వేశాను నేను. మా కల్చర్లో రెండు పద్ధతులు ఉన్నాయి. అనాది కాలం నుంచి, గత 300 సంవత్సరాల నుంచి మా నాని గురువులు, మా దాది గురువులు, మా పెద్దవారంతా కూడా ఉంటారు కదా. మా ట్రెడిషన్లో తరతరాల నుంచి వచ్చేది ఏంటంటే భిక్షాటన. ఖచ్చితంగా ఏంటంటే ఒక చెల్లిని ఒక అన్న రేపు చేస్తున్నాడు, ఒక తల్లిని కన్నబిడ్డ కొడుకే పాడు చేస్తున్నాడు. అలాంటి సమాజంలో మనం ఉన్నాము. మనం ఖచ్చితంగా ఏంటంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది వ్యవస్థలు వ్యక్తుల గురించి మనం మాట్లాడుకుంటే ఏది కూడా అనుకూలమైన పరిస్థితి రాదని మా యొక్క ఉద్దేశం. అంటే ఈ రిజర్వేషన్స్ ఏదైతే ఉంటుందో అని అంటున్నారు, ఇప్పుడు ప్రస్తుతం మా సమాజంలో అంటే గవర్నమెంట్ పరంగా కానీ ఏదైనా కానీ మీకు సపరేట్గా ఈ ట్రాన్స్జెండర్ థర్డ్ పార్టీ కమ్యూనిటీకి సపరేట్గా ఇన్ని రోజులు లేకుండా ఇప్పుడు ఓటు హక్కు కూడా కలిగి చేసింది. ఓకే, సో అది మనం అంటే మీకు కంగ్రాట్స్ చెప్పాల్సినటువంటి విషయం. ఇది ఓటు హక్కు ఉంది, ఆధార్ కార్డ్స్లో సపరేషన్గా ఉంది. ఇది కాకుండా బ్యాంక్ లోన్స్ కూడా మీకు సపరేట్గా ఒక 5 సభ్యులు కనుక మీరు చేరి, మహిళా సంఘాలు కదా ఏ విధంగానైతే గ్రామాలలో ఉపాధిగా లేదు అధికారంగా చిన్న మొత్తాల సంస్థలుగా ఏర్పడి ఒక 5 కమ్యూనిటీ కనుక మీరు ఏర్పడినట్లయితే ఒక 5 ఒక్కొక్కరికి 25,000 చొప్పున 1,25,000 మీకు లోన్లు ఫెసిలిటీస్, అది ఇనీషియల్గా మొదటి వాయిదాగా 1,25,000 బ్యాంక్స్ లోన్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత అది ఈ 1,25,000 మీరు తీసుకొని రీపేమెంట్ చేస్తూ మీరు ఎలా చేస్తారు ఏంటి అనేది మీ ఇష్టం. దాని తర్వాత నెక్స్ట్ షెడ్యూల్లో పర్ ఇండివిజువల్కి మళ్ళీ 1 lakh ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే 1,25,000 నుంచి 5 లక్షలకు పెరిగింది. అంటే ఏ విధంగా ప్లాన్ చేస్తున్నాం, ఏ విధంగా మనము డెవలప్ అవుతున్నాము అనేది ఎప్పుడూ కూడా మన మైండ్లో ఒక ఆలోచన ఉంటుంది. సమాజం నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు, సమాజం నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు అనేది ఈ విషయం ఏదైతే ఉంటుందో అది మన మనసులోకి వెళ్ళి తీసేయాలి. సార్ చెప్పే మాటకి నేను ఒక ఆన్సర్ చెప్పాలనుకుంటున్నాను. సార్ మీరైతే ఏమని చెప్పారు, ఓటర్ కార్డ్స్ ఇస్తున్నారు, ఆధార్ కార్డ్స్ ఇస్తున్నారు, ఈ మధ్యనే బ్యాంక్ కూడా అకౌంట్. ఓటర్ కార్డ్, ఆధార్ కార్డు ఎందుకు ఇస్తున్నారు? మాకు జాలితో ఇస్తున్నారా? మేము పాకిస్తాన్లో పుట్టామా? ఇక్కడే పుట్టాం కదా, ఇక్కడే పెరిగాం కదా. ఇన్ని రోజుల నుంచి ఎందుకు ఇవ్వలేదు మీరు ప్రభుత్వాలు? ఇన్ని రోజుల నుంచి మాకు రావాల్సిన హక్కులు మాకు ఎందుకు ఇవ్వలేదు? అది మీరు చెప్పండి. ఇప్పుడు ఏదో ఇస్తున్నామంటే ఏంటి ఇవ్వడం? మేము ఇక్కడే పుట్టాం కదా, మేము ఇండియన్సే, మేము భారతీయులమే. మా ఓటర్ కార్డు మాకు ఇచ్చే దాంట్లో దానికి పెద్ద తేడా ఏం లేదు కదా. మేము పాకిస్తాన్లో పుట్టుంటే సరే మీరు అన్నట్టుగా మీకు ఓటర్ కార్డు ఇస్తున్నాం, మీకు ఆధార్ కార్డు ఇస్తున్నామంటే ఇది మా హక్కు, మాకు ఇవ్వడానికి ఏం ప్రాబ్లం లేదని నేను అనుకుంటున్నా. అదొకటి. ఒక నిమిషం ఇంకొక ఇన్ఫర్మేషన్. 2009లో భారత ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇతరులు అనే ఆప్షన్ని ఇవ్వటం జరిగింది 2009లో. అంటే 2009 నుంచి ఓటర్ కార్డులు అదర్స్ అనే కాలం క్రియేట్ చేశారు. 2009లో ఓటర్ కార్డు ఇస్తే అదర్స్ లాగా మీరు ఓటర్ కార్డు ఇచ్చింది ఓటు బ్యాంకు కోసం ఇచ్చారు. 2011లో 5 లక్షల మంది మాత్రమే ఉన్నారు భారతదేశంలో అని జనాభా లెక్కలు తేల్చారు. ఓకేనా? సో కొన్ని కోట్ల జనాభాల్లో 5 లక్షల ఓట్లు ఓటు బ్యాంకే కాదు. అప్పుడు ఓటు బ్యాంక్ కానప్పుడు పొలిటీషియన్స్ ఎందుకు మాట్లాడతారు మా గురించి వెళ్ళి చట్టసభలలో? ఎందుకు మారట్లేదు? పార్లమెంట్లో కూడా గతంలో ఒక ఎంపీ ఒక 107 సపరేట్ గా ఒక ఎంపీ కూడా ఎన్నికయ్యారు అని చెప్పేసి విన్నాను. వ్యక్తిగతంగా తన పేరు మాత్రం 107 కోట్ల మంది జనాభాలో ఒక్క ట్రాన్స్జెండర్ ఎంపీ అయ్యింది. మిగతా వాళ్ళు ఎందుకు అవ్వలేకపోయారు? మన తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు చేయలేకపోయారు? మీరు నుంచి మీకు సపోర్ట్ చేయడానికి మీ కమ్యూనిటీని ఇది ఆరంభమైంది అని చెప్పేసి ఎందుకు అనుకోకూడదు? ఆరంభం అని భావించవచ్చు కదా. అప్పుడు లేనన్ని రోజులు లేదు, రాజులు పోయింది, రాజరికాలు వచ్చాయి, కరెక్టే. రాజ్యాంగం వచ్చింది. ఈ రాజ్యాంగంలో ఈ 70-75 ఏండ్ల 7 దశాబ్దాలు 8వ దశాబ్దంలోకి మనం అడుగు పడుతున్నాం. చిన్న చిన్న మార్పులు జరుగుతున్నాయి. ఇది నాంది, ఇది ఆరంభం అని అనుకొని దానికి సపోర్ట్ చేస్తూ మన యొక్క అభిప్రాయాలను మార్చుకోవడానికి. నేను ఒకటి అడుగుతున్నాను మేడం మీ ద్వారా. చెప్పండి.
రాజ్యాంగం అనేసి మనము ప్రతిసారి బాగా మాట్లాడుకుంటాం. ఇది తరతరాల నుంచి వస్తున్న ప్రాబ్లమ్స్ వీళ్ళది. అవును. ఈ రాజ్యాంగంలో వీళ్ళ గురించి ఎందుకు లేదా ఉందా, అసలు రాశారా రాయలేదా? మరి మన ప్రతి ఒక్క రాజ్యాంగంలో అసలు రాయబడిందా లేదా? రాజ్యాంగంలో రిజర్వేషన్ గురించి రాశారు, వీళ్ళ గురించి రాశారు, కుల మతాల గురించి అన్ని విధాలు ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. ఈ రోజుకైతే నేను రాజ్యాంగం చదవలేదు. ఓకే. నేను ఏమడుగుతున్నా అంటే ఇది నిన్న మొన్న 10 రోజులు సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి వచ్చిన సమస్య కాదు వీళ్ళది. తరతరాల నుంచి వస్తున్న సమస్య. ఈ రోజుకి జనరేషన్ ఎట్లా పెరుగుతున్నదో ఆ విధంగా ఈ రోజు వాళ్ళు కూడా పెరుగుతున్నారు. అవును. మరి ఆ రాజ్యాంగంలో ఉందా లేదా, ఎవరికైనా తెలుసా తెలియదా? మరి వీళ్ళకి కూడా రిజర్వేషన్ అనేది ఉండాలా? 1%, 2%, 5% అనేది పోనీ లేదు, ఈ రోజన్నా వాళ్ళకి అవకాశం కలిగించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మనం మనం అడగాలి అడగాలి. పరిస్థితి ఇప్పుడు. రాజ్యాంగం అంటే మేము కూడా రాజ్యాంగం చదవలేదు. నేను డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశాను. నీతు నా పక్కన కూర్చుంది, ఎంబీఏ చేసింది. మాలో గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. రాజ్యాంగం మొత్తం చదవకపోయినా కానీ రాజ్యాంగాన్ని మొత్తము బాబాసాహెబ్ అంబేద్కర్ 2 విధానాల మీద బేస్ చేశారు. ఒకటి సమానత్వము, రెండోది స్వతంత్రము. ఓకేనా? సమానత్వం అన్నదాన్ని ఎలా అర్థం చేసుకున్నాం సమాజంలో మనం? ఇప్పుడు మీరు అందరూ అంటా ఉన్నారు ఓటర్ ఐడి కార్డు ఇచ్చాము, పలానా యూపీలో ఎంపీ ఎమ్మెల్యేలాగా నన్ను కంప్లీట్ చేయండి ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు అని. అంటే సమానత్వము ఒకళ్ళు ఇచ్చి తీసుకునే దానిలో సమానత్వం ఎక్కడుంది అసలు? మీరు ఇచ్చే పొజిషన్లో ఉండి మీరు తీసుకునే పొజిషన్లో ఉంటే పోరాటాలు ఎందుకు సమానత్వం జరుగుతున్నాయి ఎక్కడుంది అంటారు? అసలు? రచన గారు మరి స్టిల్ ఇప్పటి వరకు మనం ఎందుకు ముందుకెళ్తున్నాం? ఎందుకు పోరాటాలు చేస్తున్నారు? మీరంతా ఒక యూనియన్ గా ఇక్కడ ఎందుకు ఫామ్ ఉండేది అవుతున్నారు? ఏంటంటే ఈ రాజకీయ ప్రభావాల వల్ల ఎవరో కొంతపాటి మంది మా వాయిస్ రేజ్ చేస్తే వాళ్ళకుండే సమస్యలతో వాళ్ళ అసెంబ్లీలో కొట్టుకుంటున్నారేమో, కానీ మా సమస్యల గురించి ఎవరు ఇంతవరకు ఫైట్ చేయలేదు. అంటే ఓటు హక్కు కల్పించడం అనేది అసెంబ్లీలో కావచ్చు, లేకపోతే రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి అది తొలి మెట్టుగా మనం భావించకూడదంటారా? ఒకప్పుడు లేదు, వదిలేద్దాం. ఇప్పుడు రాబోతుంది. అది బహుశా మీ అందరూ యూనియన్గా ఫామ్ అవటం వల్ల, మీ హక్కుని, మీ గళాన్ని వినిపించడం వల్ల జరుగుతుందేమో. అది మరి తొలి మెట్టుగా, తొలి అడుగుగా మనం అనుకోవటానికి అవకాశం లేదా? మళ్ళీ ఇప్పుడు మాకెందుకు అనే ప్రశ్న ఎందుకు వస్తుంది? నా పేరు జాస్మిన్. నేను ట్రాన్స్ ఈక్వాలిటీ సొసైటీ డైరెక్టర్, అలాగే ట్రాన్స్జెండర్ తెలంగాణ ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ బోర్డ్ మెంబర్, సోషల్ వర్క్ కూడా చేస్తాం కమ్యూనిటీ వాళ్ళకి. రచన గారు చెప్పినట్టు 2009లో ఓటర్ ఐడి అదర్స్గా ఇచ్చారు, కానీ ఓటు వేయడానికే పనికొస్తున్నాము. ఓటు వేసేటప్పుడు కూడా లైన్లో నిలబడినప్పుడు కూడా మాకు సొసైటీ నుంచి వివక్షతే మొదలవుతుంది. మేము నిలబడినప్పుడు కూడా మా పక్కన నిలబడడు, కొంచెం దూరం జరిగిపోతారు. అలాగే మేము బస్సులు ఎక్కినా కూడా మా పక్క సీటు ఖాళీగా ఉంటుంది. మేము ఆటో ఎక్కినా కూడా ఎవరు ఎక్కరు. ఎక్కడంటే మాకు సొసైటీ నుంచే మాకు వివక్షత అనేది మొదలవుతుంది. ఓటర్ కార్డు ఇస్తున్నారు, ఇప్పుడు సార్ చెప్పినట్టు ఓటర్ కార్డు ఇచ్చారు, ఆధార్ కార్డు ఇచ్చారు, కానీ మా వరకు రావట్లేదు కదా. సార్ ఏమన్నారు, మీకు 5 లక్షలు లోన్ దొరుకుతుంది, 25,000 కాడి నుంచి ఇప్పుడు 5 లక్షలు అని. ఏ కమ్యూనిటీకి తెలియదు అది. బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తున్నారు, ఈ పథకం ట్రాన్స్జెండర్స్కి ఉందని చెప్పేసి ఇప్పటి వరకు మా కమ్యూనిటీ వరకు ఎవరు చెప్పలేదు. అంటే బ్యాంక్ వాళ్ళు చెప్పలేదు, గవర్నమెంట్ కూడా పథకాలు వీళ్ళ దాకా రావాలి కదా. ప్రభుత్వ పథకాలు అనేది కాదు. అంటే దీంట్లో కూడా ఏంటి అని అంటే, ఇప్పుడు నేను మీతో పాటు ఏకీభవిస్తున్నాను, అది చాలామందికి తెలియదు. బట్ ఇప్పుడు ఈ మధ్యన చట్టసభలలో రాజ్యాంగంలో కానీ ఇప్పుడు రాజ్యాంగంలో లేదు అనే అంశం మాట్లాడుకుంటున్నాము, కానీ రాజ్యాంగంలో లేకపోతే గతంలో ఒక ఎంపీగా ఎలా ఎన్నికయ్యారు అనేది నా ప్రశ్న. డెఫినెట్గా నేను కూడా రాజ్యాంగం చదవలేదు, కానీ అందులో ఒక డెఫినెట్గా ఏదో ఒక క్లాజ్ ఉండి ఉంటుంది. ఒకవేళ లేకపోయినా కూడా అది ఎలా ఎన్నుకోవడం జరిగింది అనేది నా ప్రశ్న. సో ఆ కేసు నిజానిజాల్లో క్లుప్తంగా చెప్తాను నేను. షబ్నమ్ మౌసి యూపీ నుంచి ఎమ్మెల్యే కంటెస్ట్ చేశారు, షబ్నమ్ మౌసి. అలాగే బసంతి మౌసి, వీళ్ళిద్దరు మాత్రం కంటెస్ట్ చేశారు. షబ్నమ్ మౌసిది ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినాక విమెన్ కేటగిరీలో కంటెస్ట్ చేశారు ఆమె. సో ఆమెది నడిచింది. బసంతి మౌసికి వచ్చేటప్పటికి వెంటనే అలారం మోగి ఆమె విమెన్ కేటగిరీలో ఎన్నుకోబడి గెలిచాక కూడా, ఎంతో మెజారిటీతో గెలిచాక కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు. ఏంటంటే ఈమె విమెన్ కాదు కదా, ఉమెన్ కేటగిరీలో ఎలా గెలిచి వస్తుందని ఆమె గెలుపుని కొట్టివేశారు, రద్దు చేసేసారు. సో నేను అనేది ఏంటంటే సింప్లిఫై చేయడం అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించి, ఒక షబ్నమ్ మౌసిన్ కానీ ఒక బసంతి మౌసిన్ కానీ ఎగ్జాంపుల్స్ చూపించి
సమానత్వము స్వతంత్రం అనే దాన్ని పెద్దగా డిఫైన్ చేయలేం. ఏంటి ఎందుకు అంటున్నానంటే, మా వాళ్ళు అసెంబ్లీలో కూర్చున్నంత వరకు, మా వాళ్ళు పార్లమెంట్లో కూర్చున్నంత వరకు, మాకు సంబంధించిన విషయాలు మాట్లాడినంత వరకు, మాకు సంబంధించిన విధి విధానాలు కానీ చట్టాలు కానీ రావు. దానికి ఎవరు దాంట్లో ముందుకు రావాలి? పొలిటికల్ మీ వైపు రిజర్వేషన్ నుంచి ఎలాంటి పొలిటికల్ మార్పు రిజర్వేషన్ రావాలి? కావాలి. రిజర్వేషన్ కావాలి. పొలిటికల్ రిజర్వేషన్ కావాలి Right. ఖచ్చితంగా. అదేవిధంగా నేను ఇప్పుడు వరకు చెప్పింది కూడా అదే, వాళ్ళకు ఒక మినిమం ఒక 5% అన్న రిజర్వేషన్ వాళ్ళకి వీళ్ళకి కల్పిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే చెప్తున్నాం మనం. అది పొలిటికల్ కల్పి- రిజర్వేషన్ అనేది చాలా అవసరం ఉంది. పొలిటికల్లో వాళ్ళకు ఇప్పుడు మేడం అన్నట్టుగా వాళ్ళ అసెంబ్లీలో కానీ ఒక్క మనిషి కానీ ఉండే కూడా వాళ్ళ గొంతు అనేది అక్కడ అందరికీ వినిపిస్తుంది. టోటల్ స్టేట్ మొత్తం కూడా చూస్తుంది, అరే వీళ్ళకి ఇట్లా ఉందా, ఈ విధంగా ఉందా, ఇన్ని రోజులు మనకు తెలియదు ఇది, అరే వీళ్ళు ఇంత అవమానం పడుతున్నారు ఏంది. ఇప్పుడు మేడం అంటున్నట్టు వెళ్ళి లైన్ నిలబడితే ఓటేనికి వెళ్తే కూడా అంత నువ్వైనా మానవుడు మేమైనా మానవుడు, వాళ్ళైనా అదే మనమైనా అదే అనుకోకుండా ఆ భావనతో చూడడం కూడా కరెక్ట్గా సమాజంలో ఈరోజు. ఇంతటిని డిమాండ్ చేయకండి, ఉన్న వాళ్ళని చూడండి, లేని వాళ్ళని చూడండి, ఇచ్చిన దగ్గరికి తీసుకోండి, ఆడికి సంతృప్తి పడండి అని మీరు సలహా చేయొచ్చు కదా. నా జెండర్ ప్రూవ్ చేసుకునే విధంగా మీరు ఎందుకు చేశారు నన్ను? ఆ విధంగా అని చెప్పేసి మీరు 50,000 డిమాండ్ చేసి 50,000 ఇవ్వాలని ఎక్కడ ఉందా? అంటే 50,000 మీరు వచ్చుంటే ఈరోజు ట్రాన్స్జెండర్స్ ఈ వ్యవస్థ ఎందుకు ఉంటుంది? కోటీశ్వర్లో ఉండేది కదా ఈ రోజుల్లో.